జగన్మోహన్ రెడ్డి పదే పదే నేను అమరావతికి వ్యతిరేకం కాదు అని పదే పదే చెప్తున్నా కూడా టీడీపీ వాళ్ళు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతికి దూరం చేయాలని చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న మరి మంచి ఆలోచన అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనేది ఒక నాయకుడి యొక్క మెయిన్ మోటో. అది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కూడా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని దిగజారటం కోసం ఆయన రాజధానికి వ్యతిరేకం అని చెప్పి కొంత మీడియా గాని, కొంత టీడీపీ వారు గాని ఆయనకి ఆ ముద్ర ఏస్తున్నారు. కానీ ఈరోజు అది ఖచ్చితంగా అమరావతి రాజధాని అని ఏదైతే అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టారో అది శాశ్వత తీర్మానం అని ఈ రాష్ట్ర ప్రజలు ఏం భావించట్లేదు. ఎందుకంటే అసెంబ్లీలో చేసే చట్టాలు మార్చొచ్చని చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో కూడా చట్టాలు కొన్ని సవరణలు జరిగినాయి. అలాగే మళ్ళీ సవరణలు జరగొచ్చు కూడా. కానీ ఒక ఏంటంటే దోపిడీకి అసెంబ్లీ వేదికగా మరి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. ఆల్రెడీ 50,000 ఎకరాలు ఇచ్చేసి అక్కడ నష్టపోతున్న రైతులను పట్టించుకోవటానికి మరి ఎవరు పట్టించుకునే దిక్కు లేదు. అలాగే అక్కడ ఇంతవరకు ఆయన చూపించిన సింగపూర్ నమూనా ప్రకారం ఏదైతే ఒక గ్రాఫిక్ డిజైన్ తీసుకొచ్చేసి ఆ డిజైన్ ప్రకారం ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ అని చూపించారా? చూపించరా. కానీ మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసమే ఆయనకి 7 ఏళ్ళు పట్టింది. అంటే వాటర్ కానీ, డ్రైనేజీ కానీ, కరెంట్ ఫెసిలిటీ కానీ, రోడ్డు ఫెసిలిటీ మినిమం వీటికే 7 ఏళ్ళు పడితే మరి ఎత్తైన భవనాలు కట్టడానికి ఇంకెన్ని ఏళ్ళు పడతాయి? సరే, ఎన్ని ఇయర్స్ పడతాయో పక్కన పెడదాం. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే ఈ రాజధాని ప్రాంతంలో ఇల్లులు కట్టుకొని ఇక్కడే ఉంటున్నారా? శాశ్వతంగా ఇక్కడే వాళ్ళకి సొంత ఇల్లులు ఉండి అంటే వీకెండ్స్ వస్తే ఇక్కడ నుంచి పారిపోతున్నారు. వీక్ డేస్లో మాత్రం, వర్కింగ్ డేస్లో మాత్రం 3 డేస్ ఉంటున్నారు. హాల్ట్ అనమాట. ఈ రాష్ట్రంలో వాళ్ళు ఒక టెంపరరీ హాల్ట్ మాత్రమే ఉంటున్నారు. మరి మీరే ఒక గెస్టే. వాళ్ళు ఇక్కడ ఈ వీకెండ్ అవ్వంగానే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు 3 ఫ్లైట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ ఖర్చులు ఎవరయ్యే? సామాన్య ప్రజలే. మీరెందుకు ఈ రాష్ట్రంలో వారం మొత్తం ఎందుకు ఇక్కడ శాశ్వతంగా ఉండలేకపోతున్నారు? మీరు ప్రజల్ని మేము మంచి పరిపాలన చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బాగా పరిపాలన చేస్తానని ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు కదా. మీరెందుకు ఇక్కడ ఉండలేకపోతున్నారు? మీకెందుకు ఇక్కడ శాశ్వతంగా ఒక ఇల్లు లేదు? మీ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? మీ బిజినెస్లు ఎక్కడున్నాయి? మీరు ఎక్కడ ట్యాక్సులు పే చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి మీ ద్వారా ఎంత ట్యాక్స్ వస్తుంది? ఇవి మాత్రం మీరు లెక్కలు చెప్పరు. ఇక్కడున్న ప్రజల సొమ్మును మాత్రం అమరావతి రాజధాని అని ఒక దోపిడీ చేసి ఆ ట్యాక్సుల రూపంలో వచ్చిన పనులన్నీ తీసుకెళ్ళి మీరు అనుకున్న భూమిని డెవలప్ చేయడం కోసం దానికి మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. మరి మిగతా సంక్షేమం గురించి పరిస్థితి ఏంటి? మరి ఇతర సంక్షేమ పథకాలు కూడా సామాన్యులకు అందాలి కదా. ఆరోగ్యశ్రీ సేవలు బంద్. పేద పిల్లలకి మధ్యాహ్న భోజనంలో ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. ఫీజు రింబర్స్మెంట్ లేదు. చదువుకున్న పిల్లలకి, నిరుద్యోగులు ఉద్యోగాలు లేవు. మరి మహిళలకి చేదోడుగా ఉండే మరి ఏ ఒక్క కార్యక్రమం లేదు. వాళ్ళు ఎలా ముందుకెళ్తాం? మిగతా ప్రాంతాల వాళ్ళుగా బతకాలి కదా. రాష్ట్రం అంటే సంక్షేమం కావాలి, డెవలప్మెంట్ కావాలి. మీరు అనుకున్న ప్రాంతంలో డెవలప్మెంట్ చేస్తూ రాష్ట్ర సంక్షేమాన్ని నాశనం చేస్తున్నారు కదా. మీరు చేసిన ఎన్నికల ముందు ప్రామిస్ చేసిన సూపర్ 6 ఏమైంది? సూపర్ 7 ఏమైంది?